చదువుకునే టైంలో ఎంత ఎంజాయ్ చేసినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కెరియర్ మీదే ఫోకస్ ఉంటుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా తమకి ఇష్టమైన కెరియర్కే ఓటేస్తారు. మరి మీకు ఇష్టమైన కెరియర్లో మిమ్మల్ని ముందుంచి నడిపించడమే నా కెరియర్. మన దేశ భాషలలో ఎంతో తీయని భాష తెలుగు భాష. మరి విదేశీ భాషలో చెప్పాలంటే ప్రతి భాష మధురమైనదే. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జాపనీస్, రష్యన్ ఇలా ఏ ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా వాటితో ఎన్నో కెరియర్లు ముడిపడి ఉన్నాయి. ఆ ఫారెన్ లాంగ్వేజ్ తో ఉన్న కెరియర్ పై దిస్ వీక్ నా కెరియర్. మహాత్ముడు నెల్సన్ మండేలా అన్నారు, ఎదుటివాడికి అర్థమయ్యే భాషలో నువ్వు మాట్లాడితే వారి మెదడుకి నువ్వు చేరువవుతావు. అదే అతని మాతృభాషలో మాట్లాడితే వారి మనసుకి నువ్వు చేరువవుతావు అని. ఇతర భాషలు నేర్చుకుంటే వారి కల్చర్ మనకు తెలుస్తుంది. వారు కూడా మన భాష నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తారు. దీని ద్వారా దేశాల మధ్య సంబంధాలు కూడా మెరుగవుతాయి. చదువు కోసమో ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్లే వారిలో తెలుగు వారి సంఖ్య పెద్దదే. మరి అలా ఫారెన్ కంట్రీ వెళ్లే వారికి వారి భాష తెలుసుంటే అది ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్లోబలైజేషన్ జరగడంతో ఇండియాలో ఇంటర్నేషనల్ బిజినెస్ చేసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రాజెక్ట్స్ కోసం, జాయింట్ వెంచర్స్ కోసం ఫారెన్ లాంగ్వేజ్ తెలుసుండాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతేగాక ఎన్నో డబ్బులిచ్చి ట్రాన్స్లేటర్స్ ని నియమించుకుంటున్నారు. గ్లోబలైజేషన్ వల్ల భూమి చాలా చిన్నదయింది. ప్రాజెక్ట్స్ కోసం ఫారినర్స్ ఇక్కడికి రావటంతో వారి భాష మనకు రాక, మన భాష వారికర్థం కాక మధ్యలో ట్రాన్స్లేటర్స్ ను, ఇంటర్ప్రెటర్స్ ను నియమిస్తున్నారు. ఒక్క పదం ట్రాన్స్లేషన్ కు 5 రూపీస్, ఒక పేజ్ ట్రాన్స్లేషన్ కు 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక ఇంటర్ప్రెటర్స్ కు గంట చొప్పున పేజ్. వెల్కమ్ బ్యాక్ టు నా కెరియర్. MS, PhD ఇలా పై చదువుల కోసం, జాబ్స్ కోసం చాలా మంది యూరోప్ నే ప్రిఫర్ చేస్తారు. అందులో స్టూడెంట్స్ జర్మనీనే ఎక్కువగా చూస్ చేసుకుంటారు. నాకు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చు, నేను ఏ దేశానికి వెళ్ళినా ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు చాలా మంది. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, ఓన్లీ 5.6 ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ ని ఇంగ్లీష్ ని ప్రైమరీ లాంగ్వేజ్ గా యూజ్ చేస్తారు. అంటే 4/5 ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ కి ఇంగ్లీష్ తెలియదన్నమాట. సో ఏ దేశానికి వెళ్ళినా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. జర్మనీ లాంగ్వేజ్ లోని కెరీర్ ఆపర్చునిటీస్ ని తెలుసుకునే ముందు జర్మనీ కల్చర్ ఏంటో చూద్దాం. జర్మనీ ఈజ్ నోన్ యాజ్ దక్ ల్యాండ్ దర్ టీచర్ వుడ్ డెంకర్. అంటే జర్మనీ కవులు, మేధావులు పుట్టిన ఇళ్లని అర్థం. హర్మన్ హెస్, బర్టాల్డ్ బ్రీంట్ వంటి రచయితలు పుట్టిన నేల జర్మనీ. వరల్డ్ వార్ 1 and 2 జర్మన్ చరిత్రలో విషాదకర ఘట్టాలు. యూరోపియన్ యూనియన్లో జర్మన్ భాషను అత్యధికంగా మాట్లాడతారు. ఫ్రెంచ్, స్పానిష్ తరువాత జర్మన్ లాంగ్వేజే ఎక్కువగా నేర్పించే ఫారిన్ లాంగ్వేజ్. Germany is technically very advanced country and for my subject I prefer that country. Ich lerne Deutsch, weil ich nach Deutschland fahren und dort MS machen möchte. I'm learning German language to pursue my masters in Germany and భాష ఎంతో మధురంగా ఉంటుంది. ఫ్రెంచ్ భాష చాలా ప్రాచీనమైంది. జర్మనీ భాష మేఘ సందేశం వంటి రచనలు చదివినంత తీయగా ఉంటుంది. జాపనీస్ కల్చర్ లాగే భాష కూడా కాస్త వింతగా, కష్టంగా అనిపిస్తుంది. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జాపనీస్ నేర్పేందుకు మాదాపూర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ స్కిల్ గురు 2005 సంవత్సరం నుండి వివిధ రకాల రంగాల్లో నైపుణ్యం సంపాదించుకోవటానికి, ప్రావీణ్యం పొందటానికి ఎవరెవరైతే ఉత్సాహం చూపిస్తారో వారందరికీ
ట్రైనింగ్ ఇవ్వటానికని మేము స్కిల్ గురువుని ఎస్టాబ్లిష్ చేశాము. భారతదేశంలో, విదేశాల్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లోనే కాదు, వివిధ భాషల్లో, అలాగే మేనేజ్మెంట్ రిలేటెడ్ మ్యాటర్స్, అలాగే పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఈ అన్ని రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వటానికి స్కిల్ గురువుని మేము 4 ఏళ్ల క్రితం ఎస్టాబ్లిష్ చేశాం. మన దేశంలో ఇంగ్లీష్ కానీ ఇంకో భాష కానీ నేర్చుకోవటం అంటే, గ్రామర్ నేర్చుకోవటం అంటే ఒక అపోహ చాలా ఉన్నది. ఎవరైనా నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని అంటే వారు అక్కడికి వెళ్ళి మాట్లాడటం తక్కువ, గ్రామర్ నేర్చుకోవటం ఎక్కువ జరుగుతూ ఉంది. ఇదే ఇబ్బంది విదేశీ భాషల్లో కూడా ఉంది మన దేశంలో నేర్పించేటప్పుడు. ఇలా కాకుండా అసలు మల్టీమీడియా ఎంఫసిస్ చేస్తూ విదేశీ భాషలు విదేశీయులు ఎలా మాట్లాడతారో అలాగే నేర్పించాలని, గ్రామర్ కంటే కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఇంపార్టెంట్ అని ఒక వినూత్న పద్ధతిలో చేయాలని మేము ఒక మల్టీమీడియా రిసోర్స్ లైబ్రరీని క్రియేట్ చేసి ఒక టెలివిజన్ ఛానల్స్ ద్వారా, అలాగే రోల్ ప్లేయింగ్, యాక్టింగ్ ద్వారా భాష నేర్పించాలన్న ఉద్దేశంతో స్కిల్ గురు యొక్క లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేశాము. అలాగే కార్పొరేట్ రంగంలో ఒక 350 మందికి జాపనీస్, జర్మన్స్, ఫ్రెంచ్, స్పానిష్ నేర్పిస్తూ ఉన్నాము. వచ్చే 6 నెలల్లో ఒక 1000 మందికి జర్మన్ నేర్పించే ఉద్దేశం కూడా ఉన్నది కంపెనీస్లో. మేము నేర్పించేవి జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జాపనీస్, చైనీస్ భాషలు, ఇంగ్లీష్ కాకుండా. వీటన్నిటిలో కూడా మా ఉద్దేశం ఏంటంటే, ఈ భాషలు నేర్చుకున్నవారు ఒక ఉద్యోగాన్వేషణలో వారి రెజ్యూమేలో ఈ భాషని రాసుకుని ఉద్యోగం తెచ్చుకోవడానికి ఉపయోగపడాలి అని. దానికి చేయాల్సింది ఏమిటంటే యూరోపియన్ లెవెల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాయించాలి. మేము ఈ యూరోపియన్ భాషలన్నిటికీ కూడా యూరోపియన్ లెవెల్ ఎగ్జామ్స్, యూరోపియన్ కామన్ రెఫరెన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ లాంగ్వేజెస్ అని, ఇంగ్లీష్లో మనం టోఫెల్ అని ఎలా అంటామో, ఈ యూరోపియన్ కామన్ రెఫరెన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ లాంగ్వేజెస్ కూడా ఒక కామన్ స్టాండర్డ్ ఎస్టాబ్లిష్ చేసిందనమాట. A1, A2, B1, B2, C1, C2 అన్న డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటిల్లో మేము అందరికీ తర్ఫీదునిచ్చి ఈ పరీక్షలు పాస్ అయ్యేటట్టుగా ప్రిపేర్ చేస్తాము. ఇటీవల మే నెలలో మా విద్యార్థులు 12 మంది జర్మన్ లెవెల్ A1 ఎగ్జామ్ రాశారు. చాలా బాగా చేశారు. మా లోయెస్ట్ మార్క్ 76%, హైయెస్ట్ మార్క్ 90%తో వారందరూ పాస్ అయ్యారు. చాలా మంచి రిజల్ట్ ఇది. ఇటువంటి రిజల్ట్ తీసుకుని ఎప్పుడైనా సరే మనం ఒక బహుళజాతి సంస్థకి, ఒక MNC మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ అప్లికేషన్ పెట్టుకుంటే మనకి చాలా సులభంగా దొరుకుతుంది ఉద్యోగం, మిగతా టెక్నికల్ కాంపిటెన్సెస్ అన్నీ ఉన్నప్పుడు. A1 కాకుండా A2, B1 కోర్సులు చేసిన వారికి, B2 కోర్స్ చేసిన వారికి ఉద్యోగాల్లో జనరల్గా తిరిగే ఉండదు. ఫారెన్ పోస్టింగ్స్ కానీ లేదు, ఇక్కడ దే కెన్ బికమ్ అహెడ్, దే కెన్ గో అహెడ్ ఇన్ ద క్యూ. మనం ఒక భాష నేర్చుకోవాలని అంటే ఆ భాష మాతృభాషగా ఉన్న వారి ఉచ్చారణ ఎలా ఉన్నది, వారి ఇంటోనేషన్ ఎట్లా ఉన్నది అన్నది నేర్చుకోవటం చాలా ముఖ్యమైపోతుంది అన్నమాట. భారతదేశంలో విదేశీ భాషలు నేర్చుకుందామని అనుకున్నప్పుడు ఆ దేశాల నుండి మనుషులు ఇక్కడికి రావటం తక్కువ కాబట్టి వారి ఉచ్చారణ మనం ఉదాహరణలు చూపించడానికి ఒరిజినల్గా అక్కడి నుండి మెటీరియల్ సోర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కిల్ గురులో మేము దాదాపు 1000 DVDలు తెప్పించాము. చైనా నుంచి, జపాన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి, అమెరికా నుంచి, మెక్సికో నుండి. అక్కడ నుండి తెచ్చిన ఈ DVDలు ఒరిజినల్ మెటీరియల్ తీసుకురావటం, చట్టాన్ని ఉల్లంఘించకుండా, కాపీలు చేయకుండా మేము అక్కడి నుంచి ఒరిజినల్ మెటీరియల్ తీసుకొచ్చి మా స్టూడెంట్స్, మా టీచర్స్ గర్వంగా మేము పైరేటెడ్ వర్షన్స్ కాదు, ఒరిజినల్ మెటీరియల్ వాడుతూ ఉన్నాము అని చెప్పుకోగలుగుతాం.